హాయ్ అండి అందరికీ ఈరోజు నేను రవ్వ కేసరి చేశానండి. ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి నేను ఇంట్లో చేసుకున్న నెయ్యే వాడతాను. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి. జీడిపప్పు దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. నేను చేసుకునే కొలతలకి ఈ జీడిపప్పు సరిపోతాయండి. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయించేప్పుడు మా బాబు ఇంట్లో లేడు, లేకపోతే వాడే సగం తినేస్తాడు. జీడిపప్పు బాగా వేగాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇంకా కొంచెం వేయిస్తే కనుక నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఇంకా ఉంది కదండి, సరిపోతుంది. రవ్వ వేసుకుందాము. 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పులు వాటర్ పడుతుందండి. ఏ క్వాంటిటీ కప్ తీసుకున్నామో అదే మెజర్మెంట్తో వాడాలి. రవ్వ కూడా బాగా వేయించుకుందామండి. రవ్వ ఎంత బాగా ఎగితే అంత టేస్ట్ వస్తుంది రవ్వ కేసరి. కావాలంటే ఇంకా నెయ్యి ఎక్కువగా వేసుకోవచ్చండి. నెయ్యి ఇప్పుడు వేసుకుంటే కనుక తర్వాత వాటర్ పోసినప్పుడు ఉండలు కట్టేస్తుందండి. అందుకే నేను ఈ మాత్రం వేసుకున్నాను. రవ్వ బాగా వేగిందండి, చూసారండి. అదే కప్తో నేను 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే ముద్ద అయిపోతాయండి, తక్కువ వేసుకుంటే ఏమో గట్టిగా అయిపోతుంది రవ్వ కేసరి. ఈక్వల్ ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్ పోసాక బాగా మనం మొత్తం కలిపి, చూసారండి దగ్గరగా ముద్దగా అయిపోయింది. కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు దాంట్లో అదే కప్తో షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. నేను నాకు కొంచెం ఎంత వేయాలో తెలుసు కాబట్టి అలా వేసేసానండి. మీకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే రావాలంటే కనుక అదే కప్తో ఆ కప్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్నాక షుగర్ కరుగుతుంది కదండి, కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టేస్తుంది, లేదంటే తర్వాత కలవదండి. అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది. సో కలుపుతూనే ఉండాలండి. బాగా కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతుందండి. ఇప్పుడు నేను కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇంకొకసారి కలుపుదామండి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసరికి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే అయిపోయిందండి రవ్వ కేసరి. ఒక 2 minutes అలా కలిపేశాక ఇప్పుడు మనం వేయించి ముందు పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు, అవి వేసేసుకొని ఒకసారి కలిపేయడమేనండి. మా ఇంట్లో ఎవరు కూడా కిస్మిస్ వేస్తే తినరు. అవి మళ్ళీ వేసి తీసి పక్కన పడేయడం ఎందుకని అసలు నేను వాటిని వేయనండి, అవాయిడ్ చేసేస్తాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి వేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. మా బాబు పక్క నుండి ఎప్పుడు పెడతామమ్మా అంటున్నాడండి. అయిపోయింది చూసారా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసి వాడికి పెట్టేద్దామండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.